దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ఆయన మహిమగల ఘనమైన అత్యున్నతమైన ఉత్తమమైనటువంటి శ్రేష్ఠ నామములో ఆ శుభవందనాలు తెలియపరుస్తున్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ సందర్భంలో దేవుని పిల్లలు నిజంగా దేవుని వాక్యపు వర్షం మన మీద కురుస్తూ ఉంటుండగా పొందుకుంటున్న మేలులు ఎంతో గొప్పవని గ్రహించి దేవుని మహింపరచబద్దులో ఉన్నారు. నిన్నటి దినం మనం అద్భుతమైనటువంటి శ్రేష్టమైనటువంటి అంశం మంచి వర్షం. కాలాలు మారిన నా ప్రభువు మారడు. మారిపోతున్న ఈ కాలాల్లో, మారిపోతున్న ఋతువుల్లో, అన్ని వేళల్లో, అన్ని సమయాల్లో ఆయన మాత్రం మన జీవితాలని ఏ సమయానికి ఏ రీతిగా ఉండాలో, ఎలాగా మనం ఆయనకు మహిమకరమైన స్థితిలో ఎదగాలో, కనబడాలో, మన జీవితాలు ఎంతగా ఆయనకు మహిమకరంగా పరిపూర్ణతలకు రావాలో ఆయన ఉద్దేశం కనుక ఈ రీతిగా మనకి ఇటువంటి సమయాల్ని మనకిస్తూ ఆయన వాక్యాన్ని మనకు అందింపజేస్తూ మనల్ని సంతోషపరుస్తూ సమృద్ధిగా మన జీవితాలని నింపుతున్నాడు. నిజంగా ఆయన ఉన్నత ఉద్దేశంలో నిజంగా ఈ దినాల్లో మనం యేసయ్య బిడ్డలంగా సంపూర్ణతలోకి కొనసాగుతూ ఉన్న కాలం ఇది. ప్రతి అసంపూర్ణమైనది ఆయన రాకడ ఆసన్నమైన దినాల్లో మనం ఉన్నాం. ప్రభు త్వరలో రాని ఉన్నాడు. ఈ టైంలో మనం పరిపూర్ణతలోకి వెళ్ళటానికి అనుదినము అనుక్షణము ప్రభు మనల్ని ఆ సంపూర్ణతలోకి నడిపిస్తున్నాడు. కాబట్టి ఆయన ఎలాంటి వాడుగా మనల్ని దర్శించాడు. మరి నిన్నటి దినం అద్భుతమైన విషయాల్ని, లేఖనాలని మనం చూసాం. ఇప్పుడు రెండవది భాగంగా మనం ఇదే అంశంలో ఇంకా రెండవ పార్ట్ మనం చూడబోతున్నాం. దయచేసి చూడండి, హోషేయ గ్రంథం 6వ అధ్యాయం 3వ వచనం. యెహోవాను గూర్చిన జ్ఞానము సంపాదించుకుందాము రండి. యెహోవాను గూర్చిన జ్ఞానము సంపాదించుకున్నటకు ఆయనను అనుసరించుదాము రండి. ఉదయము తప్పక వచ్చు రీతిని ఆయన ఉదయించును. వర్షము వలె ఆయన మన యొద్దకు వచ్చును. భూమిని తడుపునట్టి తొలకరి వర్షము, కడవరి వర్షము వలె ఆయన మన యొద్దకు వచ్చును. ఉదయము తప్పకుండా వచ్చు రీతిగా ఆయన వచ్చును. ఎంత అద్భుతంగా ఉంది ఈ మాట. యెహోవాను గూర్చిన జ్ఞానం సంపాదించుకుందాం రండి. జ్ఞానం అనేది మనిషి జీవితానికి ప్రాముఖ్యమైంది. జ్ఞానం ఉన్నప్పుడే మనిషి జీవితాన్ని సద్వినియోగం చేసుకోగలరు. జ్ఞానం ఉన్నప్పుడే దేవుణ్ణి వెతకడానికి ఉపక్రమిస్తాం. జ్ఞానం అనేది ఎలా వస్తుందో మనకి ఒక్క మాటలో జ్ఞాపకం చేస్తాను. యెహోవా యందలి భయభక్తులే జ్ఞానానికి మూలం. దైవ భయం ఏ వ్యక్తిలో ఉంటుందో ఆ వ్యక్తికి అంటే ఆటోమేటిక్గా దేవునికి భయపడే వ్యక్తికి ఆ జ్ఞానం అనేది లోపల నుంచి ఆయనే ఆ జ్ఞానమై ఉన్నాడు కనుక ఆయనకు భయపడుతున్నప్పుడు, ఆయన ఉన్నాడు అని నమ్మినప్పుడు, ఆయన నాలో ఉన్నాడు, ఆయన నన్ను గమనిస్తున్నాడు, చూస్తున్నాడు, నా జీవితానికి సమస్తము దయచేయ శక్తి గలవాడు అని విశ్వాసం ఉంచి ప్రతి బిడ్డకి ఈ జ్ఞానం అనేది వృద్ధి పొందుతూ ఉంటుంది. ఇంకా ఈ జ్ఞానాన్ని ఇప్పుడు సంపాదించుకోవాల్సిన దినాలు ఇవి. ఎందుకంటే దినములు చెడ్డవి. ఎఫెసీ పత్రికలో మనం చూస్తున్నాం, దినములు చెడ్డవి కనుక, సమయం అనేది చాలా విలువైంది కనుక. ఎందుకంటే ఎడ్జ్లో ఉన్నాం, ఆ చివరిలో ఉన్నాం. ఇక ఆ పొద్దు గుంకే సమయం, ఇక టైం లేదు, సిద్ధపడాల్సిన సమయం. ఆయన వచ్చేస్తున్నాడు. అటువంటి ఆ చివరి గడియల్లో ఉన్న మనకి ఇప్పుడు మనకు చేయాల్సిన పని ఏంటంటే, గతంలో ఎంతో ఖర్చు పెట్టాం, ఎంతో అంత అయిపోయింది, కొంచెం డబ్బులే ఉన్నాయనుకోండి, ఇక ఇదే సర్దుకోవాలా అనుకుంటే ఎంత కష్టంగా, ఎంత జాగ్రత్తగా వాడుకుంటాం. అలానే ఈ సమయంలో సమయము పోనీయక సద్వినియోగం చేసుకుంటూ అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నప్పుడు ఆయన ఏ టైం అప్పుడు వచ్చినా ఏం పర్వాలేదు, ఆయన్ని ఎదుర్కోగలం. అటువంటి సంసిద్ధత కావడానికి మన జీవితాలకి దేవుడు వాగ్దానం చేసిన పరిశుద్ధాత్మ దేవుడు మనకి వాగ్దానపూర్వకమైన పరిశుద్ధాత్మ శక్తిని మనకిచ్చి, ఆ పరిశుద్ధాత్మ శక్తితో ప్రియ ప్రభువుకి బలీయమైన సాక్షులుగా బలీయమైన పరిచర్య చేయడానికి, బలమైన సాక్షులుగా మనం జీవించడానికి పైనుండి ఆయన మనకు పరిశుద్ధాత్మ అభిషేకాన్ని, పరిశుద్ధాత్మ శక్తిని అనుగ్రహించాడు. కనుక దేవుని గురించిన జ్ఞానాన్ని దేవుని బిడ్డ కలిగి ఉన్నప్పుడు మనం ఎలాగా ఆలోచిస్తామంటే, శక్తి చేత కాదు, బలము చేత కాదు. ఓ గొప్ప పర్వతమా,
నువ్వు జెరుబ్బాబెల్ని అడ్డగిస్తున్నావు, మా జీవితాలను అడ్డగిస్తున్నావు. నువ్వు ఎంత మాత్రం, ఏ పాటిదానవు, ఎంత మాత్రము నీవెంత ఏం చేయగలవు? ఎదుగో, నీవు చదునుభూమిగా మారుతావు. అలా నువ్వు చదునుభూమిగా మారాలంటే ఇప్పుడు నేను చేయాల్సిన కార్యం ఏంటంటే, శక్తి చేత కాదు, బలము చేత కాదు, ఆత్మ ద్వారానే ఈ కార్యాలు జరగాలి. మన ఆత్మీయ జీవితాలు పరిశుద్ధాత్మ పరిపూర్ణతలోకి వచ్చినప్పుడు దుష్టుని ఆలోచనలు పడగొట్టబడతాయి. పరిశుద్ధాత్మ వర్షము మన మీద కురుస్తున్నప్పుడు, పరిశుద్ధాత్మ బలంతో నింపబడ్డప్పుడు మనం గొప్ప కార్యాలు చేస్తాం. అయితే ఈ దినాన ఈ వాక్కులో ఉన్న మాట ఏంటంటే, మీరు ఈ జ్ఞానం దేవుని బిడ్డ కలిగి ఉండాలని, జ్ఞానం సంపాదన చేసుకుందాం రండి. ఉదయము తప్పకుండా వచ్చు రీతిగా ఆయన ఉదయిస్తాడు. ఎంత గొప్ప మాట! దేవుని బిడ్డ, ఉదయం అనేది డౌటా? రేపు మార్నింగ్ అనేది మనం ఉంటామో లేదో మనకు గ్యారంటీ లేదు, కానీ ఉదయం మాత్రం రేపు ఉంటుంది, అది గ్యారంటీ. మనం ఉదయం చూస్తామో లేదో గ్యారంటీ లేదు, కానీ ఖచ్చితంగా ఉదయం ఉంటుంది. ఉదయం తప్పక వచ్చు రీతిగా ఆయన ఉదయించును. అద్భుతమైన విషయం. వర్షము వలె ఆయన మన యొద్దకు వచ్చును. వర్షము వలె ఆయన మన యొద్దకు వచ్చును. భూమిని తడుపునట్టి తొలకరి వర్షము, కడవరి వర్షము ఆయన అట్లాగా, అంటే భూమిని తడుపునట్టి తొలకరి వర్షము, కడవరి వర్షము వలె మన యొద్దకు వచ్చును. ఇది గొప్ప వాగ్దానం. తొలకరి వర్షము, కడవరి వర్షము. దేవుడు ఈ వాగ్దానాన్ని ఇస్తున్నప్పుడు తప్పకుండా వచ్చాడు. ఆయన చెప్పిన మాట ప్రకారం వచ్చాడు. మన రక్షణార్థమై కలువరి శిలువలో బలయ్యాడు. మన రక్షణ కొరకు ఆయన అద్భుతమైన కార్యం చేశాడు. ఆయన సదాకాలం నిలిచి ఒక్క బలినిచ్చి మనల్ని విమోచించి, మనల్ని సంపూర్ణంగా చేసి, మనల్ని రక్షించి, ఆయన మన పరిపూర్ణతలోకి, మనల్ని సంపూర్ణతలోకి నడిపిస్తూ ఆ కార్యాన్ని ఉదయం ఎంత తప్పకుండా వస్తుందో అంత తప్పకుండా నీతి సూర్యుని ఉదయించి మనకు విమోచన కలుగు చేశాడు. అయితే మనకు గొప్ప, ఇంకా అత్యధికమైనటువంటి దేవుని మహిమ కార్యాన్ని మన జీవితంలో జరిగించడానికి ఆయన ఏం చేస్తున్నాడో చూడండి. యెషయా 44వ అధ్యాయం 3వ వచనం. ఇక్కడ ఉన్నటువంటి మాట, నా సేవకుడని యాకోబు, నేను ఏర్పరచుకున్న యెషూరును భయపడకము, నేను దప్పిగల వాని మీద నీళ్లను, ఎండిన భూమి మీద ప్రవాహములను కుమ్మరించెదను. ఆయన నీళ్లను కుమ్మరించేవాడు, వర్షం ఇచ్చేవాడు. దప్పిగల వాని మీదను, ఎండిన భూమి మీదను నీళ్లను, ప్రవాహములను. దప్పిగల వాని మీద నీళ్లను, ఎండిన భూమి మీద ప్రవాహ జలములను కుమ్మరించెదను. ఏంటవి? ఆ ప్రవాహ జలాలేంటి? ఆ ఎండిన నేల మీదకి వచ్చే ఆ ప్రవాహ జలాలేంటి? చూడండి, నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరించెదను, నీకు పుట్టిన వారిని నేను ఆశీర్వదించాను. నిజంగా దేవుని యొక్క ఆశీర్వాదము మనకు కావాలి, మనం ఆశీర్వదించబడాలి. ఆయన ఎండిన నేల మీద ప్రవాహ జలాలు పంపిస్తాడట. ఏంటది? ఇక్కడ రాయబడిన మాట, నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరిస్తాను. నిజంగా ఈ దినాల్లో దేవుని బిడ్డలు దేవుని ఆత్మ అభిషేకాన్ని పొందుకునే కాలం ఇది. ఎందుకంటే ఈ పరిశుద్ధాత్మ దేవుని యొక్క అభిషేకము దేవుని పిల్లల మీదకి వచ్చినప్పుడు, పరిశుద్ధాత్మ దేవుని శక్తి మనం పొందినప్పుడు, యేసు ప్రభువారు కూడా ఆత్మపూర్ణుడై అపవాది తంత్రాన్ని ఎదిరించాడు. పరిశుద్ధాత్మ చేత నడిపించబడ్డాడు. పరిశుద్ధాత్మ మనల్ని ఒప్పించేవాడుగా ఉన్నాడు, బోధించేవాడుగా ఉన్నాడు, జ్ఞాపకం చేసేవాడుగా ఉన్నాడు. పరిశుద్ధాత్మ శక్తి ద్వారా మన తప్పును తెలుసుకొని ఒప్పించబడతాం, మనం బోధించబడతాం, మనం నిజంగా హెచ్చరిక చేయబడతాం, ఆదరించబడతాం. సత్య స్వరూపిన ఆత్మ మనల్ని ఆదరిస్తాడు, ఆదరణకర్తగా వచ్చాడు. మన పక్షాన ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో ప్రార్థన విజ్ఞాపన చేసేవాడు పరిశుద్ధాత్మదేవుడు. అంతేకాదు, పరిశుద్ధాత్మ దేవుడు ఈ దినాల్లో ఆయన మన మీదకి దిగి వస్తున్న ఈ దినాల్లో ఆ యొక్క అద్భుతమైనటువంటి ప్రవచన వాక్కుని దేవుడు నెరవేర్చాడు. యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 28వ వచనంలో మనం గమనిస్తే, ఇక్కడ 23వ వచనం నుంచి ఈ వాగ్దానాన్ని ప్రభు చూపిస్తూ ఉన్నాడు. 23వ వచనం, సియోను జనులారా ఉత్సహించి మీ దేవుడైన యెహోవా యందు సంతోషించుడి. తన నీతిని బట్టి ఆయన తొలకరి వర్షము మీకు అనుగ్రహించును. వాన కురిపించి పూర్వ దినముల వలె
తొలకరి వర్షమును కడవరి వర్షమును మీకు అనుగ్రహించును. కొట్లు ధాన్యముతో నిండును, క్రొత్త ద్రాక్ష రసము క్రొత్త తైలము గానుగులకు పైగా పొర్లి పారును. తొలకరి వర్షము కడవరి వర్షం మీకు ఇస్తాడు. పూర్వ దినముల వలె గమనించండి, ఆ వర్షం వస్తున్నప్పుడు ఆయన ఏం చేస్తున్నాడు, ఏంటి దాని యొక్క ఉద్దేశము? 28వ వచనం, తరువాత నేను సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరింతును, మీ కుమారులు మీ కుమార్తెలు ప్రవచనములు చెప్పుదురు, మీ ముసలివారు కలలు కందురు, మీ యవనులు దర్శనములు చూతురు. ఆ దినములలో నేను పనివారి మీదను పనికత్తెల మీదను నా ఆత్మను కుమ్మరింతును. అద్భుతమైన విషయం. ఇది ఎలా జరుగుతుంది, ఎప్పుడు జరుగుతుంది? వర్షములాగా కురిసి ఆయన తన అద్భుతమైన కడవరి వర్షము తొలకరి వర్షాన్ని మీకు పంపిస్తానన్నాడు. సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరిస్తాను. అది ఎప్పుడు జరిగింది? నిజంగా ఆ వర్షము మనల్ని రక్షించే అద్భుత కార్యమే కాదు, మనల్ని పరిశుద్ధాత్మతో నింపి మన ఆత్మీయ జీవితాల్ని బలపరిచి మనం ఆయనకు ప్రయోజనకరమైన పాత్రలుగా, సాధనాలుగా ఆయన పనిని చేయడానికి తగిన శక్తిని మనకిచ్చేటువంటి అద్భుతమైన కార్యం. బిడ్డ పుట్టాడు, చక్కటి కుమారుడు పుట్టాడు. ఆ కుమారుడిని చూసిన తర్వాత తల్లి చాలా సంతోషించింది. 4 ఆడపిల్లల తర్వాత ఒక కుమారుడు కావాలా? అయ్యా కుమారుణ్ణి అని అడిగింది. కుమారుణ్ణి ఇచ్చిన తర్వాత కుమారుడిని చూసి సంతోషపడింది, ఎంతగానో సంతోషపడింది. ఆ కుమారుడు దేవుని కొరకు జీవించాలా, ప్రతిష్ఠితుడై సేవ చేయాలని ఆశపడింది. పుట్టినప్పుడున్న సంతోషం గొప్పదే, కుమారుడున్నాడు. కానీ ఒకరోజు ఆ కుమారుణ్ణి దేవుని రాజ్య పరిచర్య కోసం ప్రతిష్ఠించినప్పుడు, ఆ కుమారుడు అద్భుతంగా అభిషేకంతో నింపబడ్డప్పుడు, ఆ కుమారుడు దేవుని రాజ్య పరిచర్యకి ప్రయోజనకరమైన అద్భుతమైన సాధనంగా వాడబడుతున్నప్పుడు ఆ తల్లికి ఎంత సంతోషం. అంటే పుట్టడం ఒక సంతోషం, రక్షణ కార్యం ఒక సంతోషం. రక్షించబడిన తర్వాత ఆ వ్యక్తి ఆయనకు ప్రయోజనకరమైన సాధనంగా మారడం అనేది పరిపూర్ణమైన సంతోషం. నిజంగా నా కుటుంబంలో నా తల్లిదండ్రులు కోరుకున్నారు, ఒక కుమారుని ఇస్తే నీ సేవకి ఇస్తామయ్యా, నీ రాజ్యం కోసం. మంచి కుమారుడు పుట్టాడు. 4 ఆడపిల్లల తర్వాత ఆ కుమారుడు 5వ వాడు. ఆ కుమారుడు బాగా చదువుకున్నాడు, అందచందాలు అన్నీ, విద్య బుద్ధులు అన్నీ వచ్చాయి. అది ఒక ఎత్తు, ఒక సంతోషం. కానీ ఆ తల్లి ఒకరోజు ఆ బిడ్డతో నా యొక్క నిబంధన దేవునితో, దేవుడు నిన్ను ప్రయోజనకరమైన మహిమకరమైన ఆత్మతో, దేవుని ఆత్మ పరిపూర్ణం కలిగినటువంటి దైవజనుడిగా మార్చాలి, అప్పుడు నాకు సంతోషం అని ఆయన అలా మారాడు. ఇది నన్ను గొప్ప దివ్యమైన సేవ చేస్తున్నాడు. పాస్టర్ శామ్దార్లో అమెరికా దేశంలో అద్భుతమైన సేవ చేస్తున్నాడు, ఆత్మపూర్ణుడే. ఇప్పుడు ఆమెకి ఆనందం ఏంటి? ఆ తల్లి సంతోషించి పరలోకానికి వెళ్ళిపోయింది. కారణం ఇదే. ప్రభు కూడా ఈరోజు రక్షించబడిన దేవుని బిడ్డ, నీవు రక్షణ పొందావు. యాకోబు భయపడొద్దు, నువ్వు దిగులు పడొద్దు. అసలు నేను వాగ్దానం చేస్తున్నాను. యాకోబుతో మాట్లాడుతున్న దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నేను రక్షకుణ్ణి, నేను రక్షించేవాడిని, నేను విడిపించాను, విమోచించాను. అయితే నేనేం చేయబోతున్నాను చూడండి. దప్పిగల వాని మీద నీళ్లను కుమ్మరిస్తాను, ఎండిన భూమి మీద ప్రవాహ జలంలో కుమ్మరిస్తాను. యెషయా 44 చదువుతున్నాను, 3వ వచనం. నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరిస్తాను. నిజమే, మన బిడ్డలు ఈ దినాన యువతరము యవ్వన బిడ్డలు, మీ సంతానం మీద దేవుని ఆత్మ కుమ్మరించబడాలి. ఆ కాలం ఇది. ఇప్పుడు యోవేలు ప్రవక్త సెలవిచ్చిన మాట, ఆనాడు యాకోబుతో దేవుడు మాట్లాడిన ఆ మాట నెరవేర్చబడిన కాలం ఇది. నేను నీకు పుట్టిన వారిని ఆశీర్వదిస్తాను. ఎంత గొప్ప విషయం ఇది. నాన్న పరిశుద్ధాత్మ దేవుడు నిజంగా యోవేలు గ్రంథంలో పలుకబడినటువంటి ఆ శ్రేష్టమైన మాటని ఇక్కడ మీ పిల్లలు సర్వజనుల మీద, యోవేలు గ్రంథం 2:28లో, తరువాత నేను సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరింతును, మీ కుమారులు మీ కుమార్తెలు ప్రవచనములు చెప్పుదురు, మీ ముసలివారు కలలు కందురు, మీ యవనులు దర్శనములు చూస్తారు. ఇది నువ్వు పుట్టావు దేవుని కుటుంబంలో. పుట్టిన తర్వాత ప్రభువు నేను సంపాదించుకున్న తర్వాత, రక్షణ పొందిన తర్వాత, మారు మనసు పొందిన తర్వాత, రక్షకుడిని అంగీకరించిన తర్వాత, ఆ తర్వాత జరగాల్సిన పని ఏంటంటే పరిశుద్ధాత్మ శక్తితో నింపబడిన వ్యక్తివై బలమైన సాధనంగా ప్రభు కోసం జీవించడం. అందుకు దానికోసమనే గమనించండి దేవుని వాక్యంలో పరిశుద్ధాత్మ దేవుడు ఏ రీతిగా మరి అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయంలో పరిశుద్ధాత్మ దేవుని యొక్క అద్భుతమైన ప్రవేశం ఇక్కడ కనబడుతుంది. ఈ దినాన పెంతెకోస్తు
గత ఆదివారం పెంతెకోస్తు ఆదివారంగా ప్రపంచం అంతా ఆనందంగా పెంతెకోస్తు కాలాన్ని బట్టి దేవుని మహింపరిచారు. అసలు పెంతెకోస్తు అంటే ఒక సంస్థన, పెంతెకోస్తు అంటే ఒక గ్రూపున, పెంతెకోస్తు అనే దాని గురించి చాలామందికి అర్థం కాదు. చాలామంది వ్యతిరేకంగా ఆలోచిస్తారు. అది పరలోకం నుంచి దేవుడు అద్భుతంగా సంఘాన్ని మహాశక్తితో నింపి బలమైన సాధనాలుగా నిలబెట్టడానికి, బూదిగంతాల వరకు సాక్షులుగా వాళ్ళు పంపడానికి, వారికి అధిక బలం. పుట్టిన బిడ్డ కుమారుడే, కానీ ఆ కుమారుడు ప్రయోజకుడికి అయితే కదా, కుమారుడే ఆ కుమారుడు కుటుంబానికి రక్షణ కలిగించేవాడైతే కదా, కుమారుడే ఆ కుమారుడు ఆ కుటుంబానికి ఆశీర్వాదకరంగా ఉంటే కదా. కాబట్టి దేవుని పిల్లలు, రక్షించబడిన పిల్లలు ఆయన నామ మహిమార్థమై బలమైన సాక్షులుగా సాధనాలుగా ఉండడానికి వారికి కావలసిన శక్తి పైనుండి రావాలి. అపోస్తలుల కార్యాలు 1వ అధ్యాయం 8వ వచనం, ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదకు వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశములంతటను బూదిగంతముల వరకు నాకు సాక్షులయ్యుందురు. ఈ సాక్ష్య జీవితం జీవించడానికి మన సొంత విధానాలు కుదరు. మన సొంత భక్తి, సొంత బలము, మన సొంత విద్య, దీనితో సాక్షులుగా ఉండలేము. కానీ పరిశుద్ధాత్మ దేవుని నడిపింపుతో, ఆయన అభిషేకంతోనే సాధ్యమవుతుంది. అందుకే 2వ అధ్యాయం పెంతెకోస్తు పండుగ దినం. అందుకే పెంతెకోస్తు పండుగ అనేది అద్భుతమైన పండుగ యూదులకి. పెంతెకోస్తు పండుగ దినమున వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండిరి. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారిని కూర్చుండుని అని ఇల్లంతా నిండెను. అగ్ని జ్వాలలు నాలుకలు విభాగించబడినట్లుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కరి మీద వాలగా ఆ అందరూ పరిశుద్ధాత్మ నిండిన వారే ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించుకోలది అన్య భాషలతో మాట్లాడసాగరి. అద్భుతంగా వారు ఒక్కొక్కరికి ఇండివిజువల్గా, అది దేవుని శక్తి. ఆ భోజనం తయారు చేస్తే తల్లి ఇంట్లో ఆమె ఒక్కటి తినేయదు. ఆ వండిన ఆహారాన్ని 6 మంది పిల్లలకి పెడుతుంది. 6 మంది పిల్లలకి పెట్టిన తర్వాత ఆమె ఆలోచన ఏంటంటే ఒక్కొక్క బిడ్డకి బలం రావాలి, ఒక్కొక్క బిడ్డ శక్తివంతంగా ఆరోగ్యంగా ఉండాలి. అదే కదా తల్లిదండ్రులు ఆ రీతిగా ప్రతి బిడ్డ బలంగా ఉండాలని ఒక్కొక్క బిడ్డ మీద ఎంత వాళ్ళకున్నటువంటి శ్రద్ధను, వాళ్ళకున్న ఆసక్తిని, వాళ్ళ ప్రేమను కనపరుస్తారో పరిశుద్ధాత్మ దేవుడు కూడా క్రీస్తునందు నూతన జన్మ పొంది మారు మనసు పొందిన ప్రతి బిడ్డ ఒక్కొక్కరి మీద పరిశుద్ధాత్మ శక్తి దిగి వచ్చి ఒక్కొక్కరు ఆయన ఇచ్చే వాక్శక్తితో, ఆయన ఇచ్చే బలముతో ఆయన కొరకు సజీవ సాక్షులుగా వాళ్ళు అన్య భాషలు మాట్లాడుతూ దేవుని మహింపరిచారు. అంతేకాదు బూదిగంతాలకు వెళ్ళి సత్య సువార్తను ప్రకటించారు, సాక్షులుగా ఉన్నారు. ఇంకా చూడండి, అక్కడ ఉన్న మాటలో 17వ వచనం, అంచె దినముల యందు నేను మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరించదను, మీ కుమారులు మీ కుమార్తెలు ప్రవచించదను, మీ యవనులకు దర్శనములు కలుగును, ఆ దినములలో మీ వృద్ధులు కలలు కందురు, ఆ దినములలో నా దాసుల మీదను నా దాసురాండ్రి మీదను నా ఆత్మను కుమ్మరించదను కనుక వారు ప్రవచించదరు. అద్భుతమైన విషయం. ఇదంతా కూడా నెరవేర్పు జరిగింది. యోవేలు ప్రవక్త ఆ యోవేలు గ్రంథంలో ఉన్న ఆ అద్భుత ప్రవచన వాక్కులు క్రొత్త నిబంధన కాలంలో ఆది అపోస్తల సంఘం ఏర్పడిన సమయంలో దేవుడు కుమ్మరించాడు. నేటి వరకు కొనసాగిస్తూ ఉన్నాడు, నేటి వరకు. కాబట్టి దేవుని బిడ్డ ఆ వర్షము పరిశుద్ధాత్మ వర్షము, తొలకరి వర్షము, కడవరి వర్షము. ఈ దినాల్లో దేవుని ఆత్మాభిషేకంతో, ప్రవచనాత్మకంగా, అగ్ని అభిషేకంతో, పరిశుద్ధాత్మ దేవుడిచ్చే వరములతో, ఉపదేశించే వరము, అద్భుతంగా మహత్కార్యాలు సూచక్రియలు జరిగించే వరము, స్వస్థత వరము, అనేక రీతిలుగా పరిశుద్ధాత్మ దేవుడిస్తున్నటువంటి వివేచన వరము. దేవుని బిడ్డలారా, యవ్వన బిడ్డలకి దేవుడిస్తున్న దర్శనాలు, వారి మీద పరిశుద్ధాత్మ అభిషేకం దిగి రావడం, ఇదంతా నేడు మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈ పెంతెకోస్తు కాలం, ఈ పరిశుద్ధాత్మ పావురస్వరం దేశంలో వినబడుతూ ఉన్నది. పావురస్వరం పరిశుద్ధాత్మ దేవుని అభిషేకంతో దేవుని పిల్లలు ఈ దినాన ఒక వ్యక్తి లక్షల మంది సంపాదించలేరు, ఒక వ్యక్తి కోట్ల మంది డబ్బు సంపాదించచ్చేమో కానీ ఆత్మలు సంపాదించడం చాలా కష్టం. అయితే ప్రభువు ఇట్లా ఆత్మలు సంపాదించడానికి మన మీద నీతి వర్షం కురిపిస్తూ, పరిశుద్ధాత్మ వర్షం కురిపిస్తూ, పరిశుద్ధాత్మ అభిషేకం కురిపిస్తూ మన జీవితాలని మనం చేయదగినంత సేవ చేయడానికి
సంపాదించవలసినంత ఆత్మలు సంపాదించడానికి, ఆయన నామాన్ని రుజువు చేయడానికి, ఆయన మహాశక్తిని రుజువు చేయడానికి, బలమైన సాక్షులుగా మనల్ని ఆయన చేసుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. అందుకే హోషేయ గ్రంథంలో ఈ మాట కూడా బలమైనటువంటి మాటని మన ముందు పెట్టాడు. అదేంటంటే హోషేయ గ్రంథం 10వ అధ్యాయం 2వ వచనం నుంచి మనం గమనిస్తే ఇక్కడ ఉన్నటువంటి మాట, వాటి 10వ అధ్యాయం 12వ వచనం చూద్దాం. 12వ వచనం, నీతి ఫలించినట్లు మీరు విత్తనములు వేయుడి, ప్రేమయను కోత కోయుడి, మీరు కోయుడి. యెహోవాను వెదకుటకు ఇదే సమయం కనుక ఆయన ప్రత్యక్షమే మీ మీద నీతి వర్షము కురిపించినట్లు ఇది వరకెన్నడూ దున్నని బీడు భూములు దున్నుడి. నాకు చాలా జ్ఞాపకం. కుటుంబం అంతా కలిసి నాన్నగారు ఎప్పుడు మాకు ఈ మాట చెప్పేవారు, ఈ వచన భాగాలు. అసలు నీతి వర్షం కురిపిస్తున్నాడు మన మీద, మనం బలమైన వారుగా తయారవ్వాలని కురిపిస్తున్నాడు. నిజంగా ఆ దినాల్లో 20 సంవత్సరాలు నేను దేవుని సేవకు వచ్చాను. నా 20వ సంవత్సరంలో ప్రభు మరణ పడకలోంచి నన్ను లేపాడు. భయంకరమైనటువంటి మరణపు ఊరిలో నేను ఉన్నాను. అటువంటి భయంకరమైన మరణంలో స్వల్పంగా జ్వరం వచ్చి అది మరణ పడకగా మారిపోయి డాక్టర్స్కి అర్థం కాని పరిస్థితికి వచ్చి దేవుడు అటువంటి మరణ పడకలో నన్ను తన సేవకు అద్భుతంగా పిలవడం, బ్రతికించడం గొప్ప విషయం. అయితే ఆయన సేవకు నేను వచ్చిన తర్వాత నా తండ్రి చెప్తున్న మాట, ప్రేమైన కోత కోయాలి. ఎక్కడ ఏం చేయాలి? నీతి ఫలించినట్లు విత్తనములు వేయాలి. అమ్మా, నేను దేవుడి సేవకు పిలిచాడు, విత్తనం వేయాలి. నేను ఇప్పటికీ మర్చిపోలేను. నువ్వు విత్తనం ఏం వేస్తావో, నిజంగా దేవుడు నాకు ఇచ్చిన కృప, ఆయన పాడే కృప నాకు ఇచ్చాడు, సువార్త ప్రకటించే కృప ఇచ్చాడు. ఒక ఆడపిల్ల ఏం చేస్తుంది ఇవి అని నేను చాలా ఒక ప్రశ్నార్థకంగా ఉండిపోయాను. అయితే నాన్నగారు తీసుకెళ్ళి మొట్టమొదటి రోజు నా జీవితంలో మర్చిపోలేను. మొదటి రోజు ఆ దినం ఆయన నన్ను తీసుకుని వెళ్ళి బస్ స్టాండ్లో నిలబెట్టి, చూడు నిన్ను రక్షించాడు, ఇప్పుడు యేసు ప్రభుకు సాక్షిగా జీవిస్తున్నావు. ఇప్పుడు నేను దేవుడు తన సేవకు పిలిచాడు, బ్రతికించాడు, రక్షించాడు, సేవకు పిలిచాడు. ఎలా సేవ చేస్తే తెలియదు నాకు, ఎలా చేయాలి. నువ్వు ఆయన రాజ్యం కోసం ఏర్పాటు చేయబడ్డావు, నీకు శక్తి కావాలి, పరిశుద్ధాత్మ అభిషేకంతో నింపబడాలి. కాబట్టి ప్రార్థనాత్మ కలిగి ఉండి భారంగా ప్రార్థన చేసేదాన్ని, మోకాళ్ళ పైన గంటల తరబడి ప్రార్థన, దేవుని ఆత్మతో నన్ను నింపేవాడు పరిశుద్ధాత్మ దేవుడు. అగ్ని నా మీదకి దిగి వచ్చేది. అటువంటి బలమైన పరిశుద్ధాత్మ శక్తితో నింపబడి ఆ యవన కాలంలో ఉంటే, ఇప్పుడు నేను కేవలం ప్రార్థించడమే, దేవుని ఆత్మశక్తితో నింపబడమే కాదు, నేను విత్తనాలు విత్తాలని నన్ను పట్టుకుని తీసుకెళ్ళి నా చెయ్యి పట్టుకొని ఆయన బస్ స్టాండ్లో ప్రజల మధ్యలో నిలబెట్టి ఒక మాట అన్నాడు, నోరు తెరిచి ఇప్పుడు నువ్వు సువార్త చెప్పాలి, నువ్వు పాడాలి, సువార్త పాడాలి, వాక్యాన్ని పాడాలి. ఇంతమంది ఆత్మలు ఉన్నారు. అసలు నిజంగా ఆ రోజు నేను మర్చిపోలేను. యెహోవాను వెదకుటకు ఇదే సమయం. నాకు చాలా కోపంగా చూస్తున్నాను, బాధగా చూస్తున్నాను. ఆయన వెంట, ఆయన వైపు చూస్తున్నాను. ఆయన అన్నారు, పాపం చేయడానికి సిగ్గుపడాలి, ప్రభు కోసం సిగ్గుపడకూడదు. ఇదే సమయం, నువ్వు బ్రతికావు, నువ్వు సాక్షిగా నిలబడాల్సిన సమయం ఇదే. అంతే. నోరు తెరిచి పాడాను ప్రభు గురించి, యేసుక్రీస్తు అందరికీ ప్రభు అని పాడాను. ఆ తర్వాత అద్భుతమైనటువంటి విషయం, వార్తని 1 కిలోమీటర్ వరకు ఆడపిల్ల బడి బజార్లో కుటుంబం, మేమందరం మా కుటుంబం మాత్రమే అలాగా సువార్త ప్రకటిస్తూ వెళ్ళాం. అంతటితో ఆగలేదు. 1 సంవత్సరం రోజుల వరకు మమ్మల్ని స్కూల్స్, కాలేజెస్ అన్నీ మానిపించి సంవత్సరం రోజులు వెళ్తున్నప్పుడు ఈ మాట పలికేవాడు, దున్నని బీడులు దున్నడానికి ప్రభువు పంపించాడు. కాబట్టి దున్నని బీడులు దున్నడానికి, ఎక్కడైతే దేవుని విత్తనాలు, నీతి ఎక్కడైతే లేదో, ఎక్కడైతే సువార్త ప్రకటించబడలేదో, ఎక్కడైతే ఆత్మలు రక్షించబడలేదో, ఎవరికి సువార్త అందలేదో. కాబట్టి పిల్లలారా, మీ అందరిని ఒకటి అడుగుతున్నాను, ఈ సంవత్సరం మీరు దశంభాగం వేయాలని అడిగాడు. దశంభాగం ఏంటి అని అంటే, మీ విద్యా సంవత్సరంలో 1 సంవత్సరాన్ని దేవునికి కానుకగా వేసేయండి. ఎవరు కాలేజెస్లో జాయిన్ అవ్వద్దు, ఎవరు స్కూల్స్లో జాయిన్ అవ్వద్దు. మీరందరూ పాస్ అయ్యారు కదా, మీరందరూ పాస్ అయ్యారు. అయితే 1 సంవత్సరం యేసయ్యకి ఇచ్చేయండి.
దున్నని బిడులు దున్నడానికి మనము సువార్త ప్రకటించని గ్రామాల్లోకి, కొండల్లోకి, ఆ లోయ ప్రాంతాల్లోకి, అడవి ప్రాంతాల్లోకి, ఆ చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లోకి వెళ్ళడానికి ప్రభు అనుమతిస్తున్నాడు అన్నప్పుడు నిజంగా లోబడ్డాం. ఒక కుటుంబం 6 మంది పిల్లలు, చిన్న చిన్న పిల్లలు, యవనస్తురాలు, చెల్లెలు 3, నాకు తమ్ముళ్ళు 2 చిన్నాళ్ళు, తల్లి తండ్రి రోడ్ల మీద నడుస్తూ, డబ్బులుంటే బస్ ఎక్కేది, డబ్బులు లేకపోతే అట్లాగే నడుస్తూ 10 మైళ్ళు, 7 మైళ్ళు, 8 మైళ్ళు, ఒక్కొక్కసారి 12 మైళ్ళు, 15 మైళ్ళు ఇలాగ నడిపిస్తూ కొండల్లో, అడవుల్లో సువార్త ప్రకటిస్తుంటే ఆ ఏరియా అంతా ఈ దినాన ఆలోచిస్తే, ఈ దినాన ఆ ప్రాంతాన్ని చూస్తే, ఆ ప్రాంతం ఎక్కడైతే ఆ పాదాలు పెట్టి సువార్త ప్రకటించామో అక్కడ దేవుని మందిరాలు ఏర్పడ్డాయి. దేవుని బిడ్డలు ఆరాధించే స్థలాలుగా మారే కారణము ప్రేమయనే కోతకోయి, నీతిని విత్తు దేవుని బిడ్డ. అందుకే ఎందుకు ఈ వర్షం వస్తుంది, ఎందుకు ఈ ప్రభు మన జీవితాలు రక్షించాడు, ఎందుకు పరిశుద్ధాత్మ అభిషేకం మన మీదకి వస్తుంది, ఎందుకు పరిశుద్ధాత్మ దేవుడు దిగొచ్చాడంటే నువ్వు సాధనంగా మారాలా. నువ్వు విత్తనాలు విత్తే వ్యక్తిగా నీతి ఫలించినట్లు మీరు విత్తనము వేయుడి. నీతి ఫలించాలి ప్రభువా, నీ నీతి సువార్త ప్రకటించబడాలి ప్రభువా. యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచి నశించక నిత్య జీవం పొందేటువంటి వాళ్ళు అనేక మంది జీవితాలు నీతిగా తీర్చబడాలి ప్రభువా. వారిని ఎందుకు నమ్మిక ఉంచి నీతిమంతులై నిత్య జీవం పొందుకొని నీ రాజ్యానికి వెళ్ళాలనే ఆశతో, అందుకే అంటున్నాడు, మీరు నీతి ఫలించినట్లు మీరు విత్తనాలు వేయండి, ప్రేమతో కోతకోయండి. ప్రేమనే కోతకోయండి. యెహోవాను వెదకుటకు ఇదే సమయం కనుక ఆయన ప్రత్యక్షమై మీ మీద నీతి వర్షము కురిపించినట్లు, ఆయన నీతి వర్షం కురిపించిన పరిశుద్ధాత్మ అభిషేకంతో నింపబడి మీరు ఇది వరకు ఎన్నడు దున్నని బీడులు దున్నని బీడులు. కుటుంబం, నా కుటుంబం అంతటి దేవుడు కురిపించాడు. 2 తమ్ముళ్ళు సేవకులు అయిపోయారు. ఆ చిన్న చిన్న బిడ్డలు, ఆ చిన్న పాదాలతో నడిచిన వాళ్ళు దైవ సేవకులయ్యారు. అద్భుతంగా ఆ చెల్లెళ్ళు దేవుని రాజ్యం కోసం వాళ్ళ కుటుంబాలతో, భర్తలతో, వాళ్ళ ఉద్యోగాలతో దేవుణ్ణి ఆరాధిస్తూ సేవిస్తూ దేవుని రాజ్యం కోసం ఇంటికి వచ్చిన అల్లుళ్ళు, ఇంటికి వచ్చిన కోడళ్ళు కూడా ప్రభు రాజ్యాన్ని ప్రకటించేవారిగా మారారు. దేవుని బిడ్డల అద్భుతమైనటువంటి రీతిగా 2nd జనరేషన్ కూడా ఆ యొక్క అద్భుతమైన దర్శనం కలిగింది. ఎందుకు చెప్తున్నానంటే, ఏదైనా నువ్వు ఆయనకు ఉపయోగకరమైన వ్యక్తిగా మారడానికి, నీతిని విత్తడానికి, ప్రేమ అనే కోత కొయ్యడానికి, ఇది వరకెన్నడి దున్నని వీడులు దున్నడానికి ఆయన మనల్ని నీతి వర్షం మన మీద కురిపించి, ఆయన ప్రత్యక్షత మనకు కలుగు చేసి మనల్ని బలమైన సాధనాలుగా చేస్తూ ఉన్నాడు. కాబట్టి దేవుని బిడ్డలు, ఈ టైంలో పరిశుద్ధాత్మ దేవుడు మనతో చెప్తున్న మాట ఏంటో తెలుసా? నిజంగా ఒక శ్రేష్టమైన మాట మీ ముందు పెడతాను. యాకోబు పత్రిక 5వ అధ్యాయం 7వ వచనంలో ఉన్న మాట చూస్తే, సహోదరులారా, ప్రభువు రాకడ వరకు ఓపిక కలిగి ఉండుడి. ప్రభువు రాకడ వరకు ఓపిక కలిగి ఉండుడి. చూడుడి, వ్యవసాయకుడు తొలకరి వర్షము, కడవర వర్షము సమకూడు వరకు విలువైన భూఫలము నిమిత్తము ఓపికతో కాచుకొనుచు దాని కొరకు కనిపెట్టును కదా. ప్రభువు రాక సమీపించుచున్నది కనుక మీరును ఓపిక కలిగిండుడి, మీ హృదయములను స్థిరపరచుకొనుడి. ఎంత గొప్ప మాట! తొలకర వర్షం, కడవర వర్షం కొరకు వ్యవసాయకుడు ఓపికతో కనిపెట్టుకొని వ్యవసాయం ఫలం కొరకు ఎంత ఓపికతో కాచుకుంటాడు కదా. కాబట్టి ఇట్లాగా దేవుని బిడ్డలైన మనం సహోదరుల, ప్రభు రాకడ వరకు ఓపిక కలిగి ఉండండి. ఆ వ్యవసాయకుడు తొలకర వర్షము, కడవర వర్షం కోసం ఎట్ట కనిపెడతాడు? పరిశుద్ధాత్మ దేవుని శక్తి పొంది ఆయన పని చేస్తూ, ఆయన పొలములో వ్యవసాయం చేస్తూ, యేసుక్రీస్తు ప్రభునందు మనకిచ్చిన దేవుని కృప ఏంటో తెలుసా? క్రీస్తు ప్రభుతో ఆయన సంఘం అనే పొలంలో మనం ఉన్నాం. ఈ లోకం అనేది మన ముందు ఒక పొలంలాగా ఉంది. ఆయన పని చేయడమే, ఆయన పొలంలో పని చేయడం, ఆయన సేవ చేయడానికి ఆయన విస్తారమైన కోత విస్తారంగా ఉంది. పనివారు కొద్దిగా ఉన్నారు. ఈ విస్తారమైన ఈ లోకంలో ఈ అద్భుతమైనటువంటి పని చేయడానికి ఈ పనివారు తక్కువగా ఉండగా,
కమాన్, సేవకు సమర్పించుకో. ప్రభు రాజ్యం కోసం నేనున్నాను ప్రభా, నేను నడుము కట్టుకుంటాను. విస్తారంగా ఉన్న ఈ కోతలో ఎంతో మంది రక్షణ పొందడానికి ప్రభా పనివారు కొద్ది మందిగా ఉంటుండగా నేను కూడా కోస్తాను, నేను కూడా వెళ్తానని సంపూర్ణంగా సమర్పించుకొని దేవుని సేవ చేసే బిడ్డలుగా లేవాలని ప్రభు కోరుతూ ఉన్నాడు. అంతేకాదు దేవుని బిడ్డలారా, ఈ దినాన మనం ప్రభు కోసం ఎదురు చూస్తున్నాం, ఆయన రాకడ కోసం ఎదురు చూస్తున్నాం. మన పని వృధా కాకుండా ఏం చేసామో, ఎలా చేసామో ప్రతి పని యొక్క విలువని తేల్చేవాడు ఆయన ఉన్నాడు. మనం చేసే పని ఆయన అగ్ని పరీక్షకి తట్టుకునేదిగా ఉండాలి. ఆయన ప్రతి పనిని పరీక్షిస్తాడు. అసలు గడ్డి, కొయ్యకాలు, మరి విలువైన రాళ్ళు, ఇట్లా పనిని విభజించాడు. మనం చేసే పని దేవునికి మహిమకరంగా మనం చేస్తే అది ఎలా చేయాలో పరిశుద్ధాత్మ దేవుని నడిపింపుతో చేసినప్పుడు ఆయన అగ్ని పరీక్షలో ఆ పని నిలబడుతుంది. అందరం మెప్పు కోసమో, ప్రజల కోసమో, వాళ్ళ కోసమో, గొప్పతనం కోసమో, డబ్బు కోసమో, రకరకాలైన అపేక్షలతో, ఆశలతో చేసే పని ఒకవేళ తేలిపోద్దేమో, నిలబడదేమో, ఆ టైంలో నిలబడదు. కానీ ప్రభువా నువ్వు పంపుతున్నావు నాయన, నీ పరిశుద్ధాత్మ వర్షము నా మీద కుమ్మరించావు, నన్ను రక్షించావు, నన్ను విమోచించావు, నన్ను బలపరిచావు, నీతి ఫలించేటట్టుగా విత్తనాలు వేయడానికి నాకు శక్తిని నీ అభిషేకంతో ఇచ్చావు. కాబట్టి దేవుని ఆత్మ నడిపించే కొద్దీ ఒక వ్యక్తికి మనం సువార్త చెప్పినప్పుడు, నశించిపోతున్న వ్యక్తుల కోసం మనం ప్రార్థన చేసినప్పుడు, ఒక వ్యక్తి భయంకరమైన పరిస్థితిలో, ఆ వ్యక్తి ఇక మరణించే పరిస్థితిలో, రకరకాల ఆపదలో ఉన్న పరిస్థితిలో మనం వేసే విత్తనాలు ఆ జీవితాన్ని ఎంతగా విడిపిస్తాయి. కాబట్టి దేవుని బిడ్డారా, ఇటువంటి అద్భుతమైనటువంటి దేవుని మహిమ మన జీవితాలకి భారంగా ఆ ప్రభు వచ్చే లోపల దున్నని బిడులు దున్నేవాళ్ళంగా, నశించిపోతున్న ఆత్మ రక్షణ నడిపించేవాళ్ళగా ఉండడానికి పైనుండి మనకు పరిశుద్ధాత్మ అభిషేకం, పరిశుద్ధాత్మ దేవుడు కుమ్మరించబడ్డాడు మన పైన. ఆత్మ వర్షము కుమ్మరించబడింది, కడవరి వర్షము, తొలకరి వర్షం, దప్పికున్న వాళ్ళ మీద నీళ్ళు, నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరిస్తాను, నీకు పుట్టిన వారిని ఆశీర్వదిస్తాను. ఇటువంటి అభిషేకం, ఇటువంటి పరిశుద్ధాత్మ బలము, పరిశుద్ధాత్మ నడిపింపు, దేవుని ఆత్మశక్తితో వాక్యాన్ని దేవుని ఆత్మ ప్రేరణతో బోధించటం, సువార్తని ఆయన వెళ్ళమన్న స్థలానికి పరిశుద్ధాత్మ దేవుడు నడిపింపుతో వెళ్ళడం, పరిశుద్ధాత్మ శక్తితోటి అపవాదిని ఎదిరించడం, పరిశుద్ధాత్మ శక్తితోటి ప్రార్థన చేయడం, ఇదంతా కూడా ఈ వర్షము, కడవరి వర్షము మన జీవితాల మీద కుమ్మరించబడిన కాలంలో దేవుని బిడ్డ మన జీవితాల్ని ప్రభువుకి సంపూర్తిగా సమర్పించుకుందాం. భారంతో ఉందాం. ఏదో వాక్యం విని అట్లాగా బాగుంది అనుకోకుండా, ఏదో అలాగా కాలయాపన చేయకుండా, దేవా నేనున్నాను నీ కోసం దున్నని బిడ్డలు దొరకటానికి, నశించిపోతున్న ఆత్మ రక్షించడానికి, ప్రభా తండ్రి నీతిని వెత్తడానికి, ప్రేమ అనే కోత కోయడానికి ప్రభా నన్ను పంపించు. దున్నని బిడ్డలు దున్నడానికి నేను నీకు సాక్షిగా, నీ సాధనంగా ఉండాలని ఇష్టపడుతున్నానని నువ్వు సమర్పించుకుంటే ప్రభు నీ ద్వారా ఈ కడవరి దినాల్లో బలమైన పనిని జరిగిస్తాడు. దేవుడి ఈ మాటలు దీవించునుగాక. యేసుక్రీస్తు ప్రభు నామములో ఈ అద్భుత కార్యం మనలో జరుగుటకు పరిశుద్ధాత్మ దేవుడు బలమైన అభిషేకంతో నింపి ఆత్మ పరిపూర్ణతలుగా నడిపించి, అనుదినము దేవుని ఆత్మ నడిపింపులో శక్తి చేత కాదు, బలము చేత కాదు, ఆయన ఆత్మ ద్వారా ప్రతి కార్యం చేయడానికి, అపవాది తంత్రాలు ఎదిరించడానికి ఆత్మపూర్ణలే ముందుకు వెళ్ళి ఆత్మతో సత్యంతో ఆరాధించేవారుగా, వాక్యానుసారంగా జీవించేవారుగా, దేవుని పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందడానికి ప్రతి ఒక్కరి హృదయాల్లో ఒక ఆశ ప్రభు పుట్టించునుగాక. దేవుని యొక్క పరిశుద్ధాత్మ అభిషేకం వచ్చేంత వరకు, ఆ ప్రియ ప్రభు నడుపుదల వచ్చేంత వరకు మన ఇష్టానుసారంగా కాకుండా ఆయన నడుపుదలలో మనం ముందుకు సాగుతాం కాక. ప్రార్థన చేసుకుందాం. దేవా ఈ మాటలు పరిశుద్ధాత్మ శక్తితో నింపండి ప్రభువా, నిబంధన రక్తంతో ముద్రిస్తున్నాం. పరిశుద్ధాత్మ దేవుని నడిపింపంటే ఎంత బలమైందో తెలుసుకుని సాగడానికి కృప దయచేసి నీ బిడ్డలను వాడుకోమని, నీ కార్యాలు జరిగించమని, తోడుగా ఉండమని యేసుక్రీస్తు ప్రభువారి పవిత్ర నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రభు ఈ మాటలు తీర్చుగాక. యేసుక్రీస్తు ప్రభు నామములో మీరు మరొకసారి మీకు నా శుభవందనాలు. గాడ్ బ్లెస్ యూ.